హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంటనా చేతి వంట ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పెప్పర్ చిల్లీ చికెన్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకుందాం. అలాగే మనం ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీనికోసం 8 to 10 ఎండుమిర్చి తీసుకున్నాను అండ్ అలాగే ఒక 30 మిరియాలు తీసుకున్నాను. దీన్ని దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకుందాం. సో ఇంకొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం మిర్చి అండ్ ఇంకొంచెం మిరియాలు వేసుకోండి. ఇదైతే మీడియం స్పైసీ తినే వాళ్ళకి సరిపోతుంది. అండ్ ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అండ్ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఇందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేయాలి. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి కదండి ఆనియన్స్, ఇది అందరికి తెలిసిన విషయమే. సో అలాగే చేశాను నేను. అండ్ ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారు కదా అండి, చికెన్ చాలా బాగా మ్యారినేట్ అయింది, మనకు కలర్తోనే తెలిసిపోతుంది. అండ్ ఇది వేసిన తర్వాత ఒకసారి అలా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ అంతా వచ్చేస్తుందండి. అండ్ దీంట్లో ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ నేను యాడ్ చేయలేదు అండ్ అవసరం కూడా లేదు. ఇదే వాటర్తో ఇది కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఇది లిడ్ తీసేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెప్పర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇలా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి, అసలు బాగా చికెన్ చాలా బాగా కుక్ అయింది అండ్ ఫ్రై కూడా అయిపోయింది, వాటర్ లేకుండా బాగా ప్రిపేర్ అయింది. అండ్ పెప్పర్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అండి. కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకోండి. అండ్ ఇది చపాతీలోకి, రైస్లోకి, ఏ దాంట్లో అయినా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.